నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. మనం గనక మెలకుగా ఉండకపోతే మెలకుగా ఉండే పరిస్థితులను దేవుడే పంపిస్తారు. ఆయన మెలకుగా ఉండేటట్టు చేయడం భయంకరంగా ఉంటుంది. అంతవరకు మనం తెచ్చుకోవద్దు. ఎందుకంటే మనం శోధనలోనికి వెళ్ళకుండా మనల్ని మెలకుగా ఉండమని ప్రభువు చెప్తున్నారు. చెప్పండి, ఎందుకు మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి? హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన యేసయ్య ఆయన చూపించిన మార్గమే ఆయన సన్నిధిని వెతకడం. చూడండి, నీ వెతకుడి దొరుకును అన్నావు ప్రభా, తట్టుడి తీయబడును అన్నావు ప్రభా అని ఉద్యోగాన్ని వెతికిన కాలం చాలు, పెళ్ళిళ్ళు వెతికిన కాలం చాలు, ఏదో మన ఈ లోకపు ఆశలను వెతుకుతున్నాను ప్రభా, ఇచ్చే అని అడుక్కున్న కాలం కూడా చాలు. ఆయన క్లియర్గా చెప్తున్నారు ఈరోజు వాక్య భాగంలో, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. ఇంకేం వెతకాలట? ఆయన సన్నిధిని వెతకాలట. అవునా? అదేనా ఆఖరి వచనం ఈరోజు మనం చదువుకున్నాం? చదవండి దయచేసి ఆ మాట. 105. సన్నిధిని నిత్యము వెతుకుడు. రెఫరెన్స్ చెప్పి ఒకసారి చదువుమా. కీర్తనలో 105:4 యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఒకసారి 3వ వచనం కూడా చదువునానా? 3వ వచనము, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. నీ హృదయంలో సంతోషం ఎందుకు లేదు తెలుసా? నువ్వు ఆయన్ని వెతకట్లా. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. మిగిలిన వాళ్ళందరూ అర్థమైందా? ఎన్ని ఉన్నా నీకు ఎందుకు సంతోషం ఉండట్లా? ఎన్ని ఉన్నా నీకు ఇంకా ఏదో కావాలి, ఏదో లేమి. ఎందుకు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును కలగదు. చెప్పండి, నాకు లేమి కలుగదండి. నాకు లేమి కలగదు అంటే ఏంటి? ఇది లేదు, అది లేదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. తృప్తి లేని జీవితం ఉండదు. ఆయన నిజముగా వెతుకువారు సంతోషిస్తారు. ఏమి ఉన్నా లేకపోయినా ఒక సంతోషం అలా హృదయాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. ఎందుకయ్యా నీకు ఇంత సంతోషం అంటే, నాకు యెహోవా ఉన్నారు. ఆమేన్. నువ్వుంటే చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఈ మాటలు పాటలు మాత్రమేనా? అనుభవాలై మారద్దా? ఆయన సన్నిధిని వెతుకువారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో ఇంకా ఏదో లేమి ఉంది కదా, ఇంకా ఏదో కావాలి 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 ఉంది కదా, నువ్వు యెహోవా సన్నిధిని వెతకట్లేదు. అందుకే ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, వడకో, కానీ వాటి నోట ఎప్పుడు స్తుతి ఉంటుంది. అడుక్కోవవి, వాటికి ఎప్పుడు ఏముంటుంది? స్తుతి ఉంటుందండి. సృష్టి అంతా ఏం చేస్తుంది? ప్రభుని స్తుతించడమే కాదు, ప్రసవ వేదంతో ఎదురు చూస్తుంది, ఎప్పుడొస్తావా అయ్యా అని. మనం మాత్రమే నిద్రపోతున్నాం, ఆయన వస్తారని భయం లేకుండా. మార్పు కలిగి ఉందాం. చెప్పండి అందరూ, మార్పు కలిగి ఉందామని. ఎవరిని వెతుకుదాం? యెహోవాను వెతుకుదాం. చెప్దాం, ఏం వెతుకుదాం? ఇంకేం వెతుకుదాం? ఆయన బలమును వెతుకుదాం, ఇంకా ఆయన సన్నిధిని వెతుకుదాం. చూడండి, అక్కడ ఇస్తున్న మాట
ఒక ఆజ్ఞలాగానే ఇస్తున్నారు. ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఒక్క సమయంలో ఒక్క క్షణంలో ఆయన సన్నిధిని వెతకండి, మిగిలిందంతా లోకాన్ని వెతకండి అని లేదు. ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన సన్నిధిని క్యారీ చేసే ఒక క్యారియర్గా తయారవుతావా? ఈరోజు అట్టి ఆశ ఉంటే ఎవరన్నా ప్రార్థన అందుకోండి. ప్రభా నీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ప్రభా అవును నా తండ్రి, నీలో వారికి ఆశంపుడికి వచ్చి వేడుకుంటున్నాను ఆయన. యేసయ్య మా హృదయ స్థితిని ఎరిగి నాయన నాతో మాట్లాడుతున్నావయ్యా. ఆయన ఏది శ్రేష్టమైనదో, ఏది మానమైనదో, ఏది ఘనమైనదో దానిపైన మీ లక్ష్యం ఉంచాలని ఆయన, దానిని వెతుక్కు వారిగా మేము ఉండాలని ఆయన. శ్రేష్టము కానీ దేని పట్ల కూడా ఆశ అపేక్ష కలిగి ఉండుట వ్యర్థమని, అది నా తండ్రి యేసయ్య మాకు ఎట్టి ఘనతను కూడా చేకూర్చుదని ఆయన మాతో హెచ్చరిస్తూ మాట్లాడుతున్నారయ్యా. ఆయన మేము దేనైనా కూడుకోవాలన్నా, దీన్ని వెతకాలంటే యెహోవాను వెతుకువారుగా ఉండాలయ్యా. అయా నీ బలమును వెతుకువారుగా ఉండాలయ్యా. ప్రభా నీ సన్నిధిని వెతుకువారుగా ఉండాలయ్యా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నా తండ్రి. అయ్యా ఆయన నీ సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ నాయన దాన్ని నాయన మోసుకొని పోయి క్యారియర్స్ గా మేము మారాలి ప్రభా. ఆయన యేసయ్య మీరు ఎక్కడ చాటున నాయన మమ్మల్ని భద్రపరుస్తున్నది వానికి వందనాలయ్యా. ప్రభా నాయన మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ ఆయన యేసయ్య మన చాయిసెస్ ని సరి చేస్తూ ప్రభా ఆ డీప్ నాయన డిజైర్ టు సర్చ్ ఫర్ యూ నాలో ఈ రోజు ఇగ్నైట్ చేయండి, ఇంకా బలముగా ఇగ్నైట్ చేయండి ఆయన. లోకంలో ఉన్న దేనిని కూడా నాయన ఇక వెతికేవారుగా ఆయన, ఏదో లోటు, ఏదో లోపం, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో తక్కువగా ఉంది అని నాయన అపవాదు చూపిస్తున్న ఆ యొక్క నాయన యేసయ్య ఏరియాస్ అన్నిటినీ నాయన మేము ఇప్పుడే కూలదొరుస్తున్నామయ్యా మా హృదయాలను. అన్నీ మీరే అయి ఉంటున్నారు, అంతయు మీరే అయి ఉంటున్నారు, సర్వము నాయన మాకు చాలిన దేవుడు మీరే అయి ఉంటున్నారు. కాబట్టి ఆయన మిమ్మల్ని వెతుకుతూ నాయన మీ బలమును వెతుకుతూ నాయన మిమ్మల్ని పొందుకున్న వారమని, మీ సన్నిధిని కలిగిన వారు నడిచే కృపను మాకు దయచేయమని అయా నీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ ఇదే కాలంలో ఆయన మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రండి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం నిన్న చదువుకున్నాం. అక్కడి నుంచి చదువుకుందాం. 2వ వచనం నుండి చదువుకుని మనం 2, 3, 4 వచనాలు చదువుదాం. మొదటి రాజులు 2వ అధ్యాయం 2, 3, 4. మొదటి రాజులు 2వ అధ్యాయము 2, 3, 4 వచనములు. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని కూడుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటలను స్థిరపరచును. హల్లెలూయా. దావీదు చాలా క్లియర్గా తన నెక్స్ట్ సింహాసనం మీద ఉండువానికి నియమింపబడిన దినం హ్యాండ్ ఓవర్ ఇస్తున్న మాటలు. తన మరణం కాలం సమీపించింది.
మరణం అవడానికి ముందు ఈ మాటలు పలుకుతున్నారు. మనందరికీ కూడా తెలుసు, ఎవరైనా చనిపోతూ చివరిగా ఏవైనా ఇంపార్టెంట్ మాటలు చెప్తే అవి చాలా స్ట్రాంగ్గా పట్టుకుంటాం కదా. చాలా ప్రేమించిన వారు, చాలా ఉన్నతమైన స్థానం మన హృదయంలో కలిగిన వారు ఆఖరి మాటలైతే మరీ ఎక్కువగా మనకి ఇంపార్టెంట్గా మారుతాయి. అలాగనే ఆనాడు సొలొమోను రాజు కూడా ఈ మాటల్ని జాగ్రత్తగా వింటున్నాడు. దావీదు తన తండ్రే కావచ్చు, కానీ అంతకంటే ఎక్కువగా ఒక రాజు, యెహోవా చేత నియమించబడిన ఒక రాజు. సింహాసనం మీద ఉన్న కుమారుడితో సొలొమోనుతో ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి చెప్తున్నారట, అయ్యా లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను కూడా వెళ్ళిపోతున్నా. నువ్వైతే ధైర్యంగా ఉండు, కానీ ఈ పనులు చేయి. ఏంటవి? ఏమేం పనులు చేయి? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడు. ఫస్ట్ ఒక రాజు ఏం చేయాలండి? ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. మొదటిగా ఒక రాజు ఏం చేయాలి చెప్పండి? ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. ఇంకా ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. అర్థం, బుద్ధి లేని పనులు చెయ్యవు, వివేకముగా ఉంటావు. నీకేం జరుగుతుందో ఒక గ్రహింపు ఉంటుంది, నువ్వేం చేస్తున్నావో నీకు ఒక గ్రహింపు ఉంటుంది. ఇలా చేస్తే ఏమవుతుంది అనే జ్ఞానం కూడా నీకు ఉంటుంది. ఈరోజు వివేకం లేకుండా, జ్ఞానం లేకుండా ఎన్ని ఏరియాలకి వెళ్ళి మనం మోసపోతున్నాం, పడిపోతున్నాం. లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళిపోతున్నానని చెప్తున్న దావీదు మాటలే ఇంత స్ట్రాంగ్గా, ఇంత ఖచ్చితంగా ఉంటే, లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో వెళ్తాను, కానీ పునరుద్ధానుడు అవుతాను, మళ్ళీ వస్తాను, నా తండ్రి యొద్ద అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకు కూడా స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను జయించిన ప్రకారం మీరు కూడా జయించండి అని చెప్పిన వాని మాటలు ఇంకెంత దృఢంగా ఉంటాయి, ఇంకెంత సీరియస్గా తీసుకోవాలి. ఈరోజు ఒక్క విషయం ఆలోచిద్దాం. ఇలా చెప్తున్న దావీదు మనస్సుకు, దావీదు హృదయంలో ఉన్న మాటలకు సొలొమోను యొక్క హృదయం ఎంతగా కనెక్ట్ అయిందో ఈరోజు గమనిద్దాం. మనం వింటున్న ఎగ్జాంపుల్ ఒకసారి గుర్తుందా? ఒక కెమిస్ట్రీ టీచర్ కనుక తన స్టూడెంట్స్కి 100కి 100 మార్కులు రావాలని ప్రయాసతో, భారంతో పిల్లలకి ఎక్స్ట్రా క్లాసులు చెప్పి మరి నేర్పిస్తున్నప్పుడు ఆ పిల్లలు నిర్లక్ష్యంగా ఈరోజు క్లాస్ లేకపోతే బాగుండు, టెస్ట్ లేకపోతే బాగుండు, అసలు ఈమె రాకపోతే బాగుండు అని కోరుకునే పిల్లలు కాకుండా, నాకు కూడా 100కి 100 మార్కులు కావాలి అనే పిల్లలు ఒక 2 ఉన్న చాలు. ఇప్పుడు వారి అభిలాష, ఆ టీచర్ యొక్క అభిలాష ఒకటే కదా. ఇప్పుడు వారు ఎలా నడుస్తారు? హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తారు, అవునా? ఏ రోజు పాఠం ఆ రోజు వాళ్ళు చదివేస్తారు, ఏ రోజు చెప్పింది ఆ రోజు వారు జ్ఞాపకం ఉంచుకుంటారు. మొన్న చెప్పిన పాఠం మర్చిపోతారా? మర్చిపోరు. ఒక్కొక్క ఫార్ములా గుర్తుంచుకుంటారు. ఇది చాలా సీరియస్ అని చెప్తే, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తే దాన్ని మరీ ఎక్కువగా కాపాడుకుంటారు, దాన్ని ఎక్కువగా ధ్యానించుకుంటారు, చదువుతారు, బట్టి అయినా కొడతారు. సంహవ్ దానిని వారు ఏం చేస్తారు? భద్రపరుచుకుంటారు హృదయంలో.
ఎప్పుడు అప్లై చేయాలో అప్పుడు దాన్ని అప్లై చేస్తూ ఉంటారు. జ్ఞానం ఉంటుంది, దాన్ని ఎప్పుడు అప్లై చేయాలో కావాల్సిన వివేకం కూడా కావాలి. వచ్చి జ్ఞానం సరిపోదండి, జ్ఞానము వివేకము హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడవాలి. ఎలా అయితే వాక్యము ప్రార్థన హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడవాలో, జ్ఞానము వివేకము కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడవాలి. అలా ఆ టీచర్ ఆ స్టూడెంట్ కలిసి వర్కౌట్ చేసినప్పుడు ఖచ్చితంగా వారు 100కి 100 అలాగా సంపాదిస్తారో, ఒక తండ్రితో కుమారుడు ఆ ఆఖరి మాటలు వింటున్నప్పుడు హృదయానికి మరీ ఎక్కువ చేరువవుతున్నాడు. అంతకంటే ఎక్కువ ఆయన విడిచి వెళుతున్న మాటలు ఆయనని ఇంకా ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. ఆ విడిచి వెళ్ళిన మాటలు ఆయనతో ఉండిపోయాయి. నేనేమంటున్నానంటే, భౌతికంగా తన తండ్రి తనతో లేరేమో కానీ ఆయన ఇచ్చి వెళ్ళిన మాటలు మాత్రం సొలొమోన్లో ఉన్నాయి. ఆమేన్. ఇక కాపాడుకుంటావా కాపాడుకోవా నీ మీద ఆధారపడి ఉంది. సొలొమోను అన్ని విషయాల్లో కూడా తన తండ్రి మాటను విన్నాడు. కానీ ఆఖరిగా కనుక తన లైఫ్ను చూస్తే, తన భార్యలు చెప్పిన రీతిగా విగ్రహాలకు బలి ఇస్తూ దేవునికి దూరం అయిపోయినట్టుగా, విగ్రహాలని పెట్టి వద్దు అని చెప్పిన పనులు చేస్తూ దేవునికి దూరం అయిపోయినట్టుగా చూస్తున్నాం. ఏమర్థమవుతుంది మనకి? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అంత జ్ఞానం అంత వివేకం కలిగిన వాడే పడిపోతే నువ్వు నేను ఎంత మాత్రం అని అర్థం అవ్వట్లేదా? దాని అర్థం అడ్వాంటేజ్ తీసుకోమనా? కాదు, జాగ్రత్త పడమని చెప్దాం. అడ్వాంటేజ్ తీసుకోమని కాదు కానీ జాగ్రత్త పడమని అని చెప్దాం. ఆమేన్. ఈరోజు అక్కడే ఉన్న ఇంకొన్ని మాటలు చూద్దాం. ఇలా కొన్ని ఆజ్ఞలు ఇస్తూ కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తున్నాడు. ఇంకా తాను చేయవలసిన పనులు కూడా అప్పగిస్తున్నాడు దావీదు రాజు. ఎలాంటి పనులను అప్పగిస్తున్నాడో కొన్ని చూద్దాం. 5వ వచనం నుండి చదవండి, 8వ వచనం వరకు చదవండి. 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, యేతెరు కుమారుడైన అమాసాయను వారిద్దరికి అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చు గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము త్వర నుండి పారిపోగా గిలాదీయుడైన బెర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయించి నీ బల యొద్ద భోజనం చేయు వారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరేము ఊరేవాడునైన షిమి నీ వద్దనున్నాడు. నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొంటే అతడు యోర్దాను నది దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసి తిని. ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడండి దావీదు. తాను దేవుని మార్గంలో ఎలా నడవాలి అవి చెప్తూనే తన హృదయంలో ఉన్న కొన్ని భారములు కూడా షేర్ చేసుకుంటున్నాడు. ఎటువంటి భారములు చూస్తున్నారా?
నీ సహోదరుడైన అబ్షాలోము నుండి నేను పారిపోతున్న సమయం, బర్జిల్లై కుమారులు నాకు సహాయానికి వచ్చారయ్యా. సో వారి మీద నువ్వు దయ ఉంచు. నీ భోజనపు బల్ల దగ్గర వారికి భోజనం పెట్టు. నీ భోజనపు బల్ల దగ్గర తింటున్న వారిలో వీరిని కూడా యాడ్ చేసుకో. అంటే ఎంత ఘనత ఇవ్వాలో కూడా చెప్తున్నాడు. తాను పొందిన మేలును బట్టి వారికి ఇవ్వవలసిన ఘనతను గురించి షేర్ చేస్తున్నాడు. ప్యారలల్గా తాను పొందిన అవమానమును బట్టి ఆ వ్యక్తులకి ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నారో చూసారా? 9వ వచనం, వానిని నిర్దోషిగా ఎంచవద్దు. షిమి తిడుతున్నప్పుడు దావీదు ఎలా రియాక్ట్ అయ్యాడండి? దేవుడు శపించమని చెప్తే తప్ప దేవుడు అనుమతిస్తే తప్ప చెయ్యట్లేదు అని దాన్ని నెమ్మదిగా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అప్పగిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూసారా? వానిని నిర్దోషిగా ఎంచవద్దు. మనం చేస్తున్న తప్పులు, మనం చేస్తున్న పొరపాట్లు, మనం మాట్లాడుతున్న వెనకపు మాటలు ఇప్పుడు ఏ ఎఫెక్ట్ చూపించవేమో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వింటున్నారా? ఆ వ్యక్తి భూమి మీద లేకపోయినా దేవుడు పగ తీర్చుకుంటూనే ఉంటా నా పని అని చెప్పినప్పుడు దేవుడు దాన్ని విడిచిపెట్టరండి. ఇదిగో నెక్స్ట్ డిసెండెంట్స్కి అప్పచెప్తున్నారు. ఎట్లా అప్పచెప్తున్నారు చూసారా? వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానిని ఏమి చేయవలనో అది నీకు తెలియను. నీకు మంచి బుద్ధి ఉంది కనుక వాడిని ఏం చేయాలో నీకు తెలుసు. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగచేయుము. వింటున్నారా? అంటే వాడు యవ్వన కాలంలో ఉన్నప్పుడు వాని ఇష్టం వచ్చినట్టు వాడు చేశాడు. వాడు ముసలివాడు అయినాక నెమ్మది పొందవలసిన సమయంలో నెమ్మది లేకుండా రక్తముతో సమాధికి వెళ్ళేటట్టు చెయ్యి. మీరు గమనించండి, మన యవ్వన కాలంలో మన ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతాం, ఎవరిని పడితే వాళ్ళని గుచ్చుతాం, ఏడిపిస్తాం, మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఒక షిమికే ఇటువంటి పరిస్థితి వెనకతల ఉంది అంటే మనం కూడా జాగ్రత్త పడాలి. ఇది కాదు మన సబ్జెక్ట్, కానీ జాగ్రత్త పడదాం. ఇంక ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత దావీదట తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. అంటే 10వ వచనం వరకు కూడా ఆయన ఇచ్చిన ఆఖరి మాటలు, ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు సొలొమోను హృదయంలో ఉంటాయా ఉండవా? చెప్పాలి. ఉంటాయి. మామూలుగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు కంటే కూడా ఈ మాటలు మరి ఎక్కువగా జ్ఞాపకం ఉంటాయి. నేనేమంటున్నా అంటే ప్యారలల్గా యోహాను సువార్తలో, మత్తయి, మార్కు, లూకాలో కూడా మనం చూసిన మాటలు, ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన మొదటి పస్కా పండుగ నుంచి యేసు ప్రభు మనకి శిలువ మరణం పొందుతున్నప్పుడు జరుగుతున్న ఆఖరి లేదా ఆ పస్కా యొక్క నెరవేర్పు పండగ వరకు ఎదురు చూసిన విషయాలు ఏంటయ్యా అంటే యేసు ప్రభులో నెరవేర్పు. సో ఆయనలో నెరవేరుతున్న ఆ కార్యాలు, ఆ లోక రక్షకుడుగా వచ్చి చేస్తున్న ఆయన చేయడానికి ఆ మొదటి రాకడలో ఉన్న కార్యాలు సమాప్తమునకు వస్తున్న సమయం. ఇంకా ఆయన లోకులందరూ వెళ్ళిపోతున్న మార్గంలో వెళ్ళినా తిరిగి మరలా వస్తానని చెప్పిన ఆయన 3వ దినముననే లేచి చూపించిన పునరుద్ధాన
పునరుద్ధానపు దినం కూడా మనం చూసాం. ఇప్పుడు ఆ శక్తి వినియోగించబడినట్లుగా ఇప్పుడు ఆయన ఆఖరిగా చెప్పిన ఆ మాటలు మరి ఎక్కువగా మనం తీసుకోవాలి. మనం ఆయన పిల్లలైతే ఆయన మాటలు గైకుంటాం. ఆయన మనతో ఫిజికల్గా లేరేమో, కానీ ఆయన మాటలు మనతో ఉన్నాయి. ఈరోజు సొలొమోన్ ఒకసారి చూడండి, ఈ మాటలన్నింటినీ కూడా తను నెరవేర్చారో లేదో కూడా మనకి ఈ నెక్స్ట్ భాగాల్లో ఉంటాయి. నెరవేర్చిన ఏరియా ఉంది, నెరవేర్చకుండా పడిపోయిన ఏరియా కూడా మన ఎదురుగుండా దృష్టాంతముగా దేవుడు రాయించారు. ఏది మరుగు చేయలేదండి, మంచి మాత్రమే రాయించి తను చేసిన చెడు కార్యాలు రాయకుండా ఉంచలా. ఎందుకు తెలుసా? మనం కూడా ఎక్కడ పడిపోకూడదో జాగ్రత్తగా ఉండడానికి, ఎలా పాటించాలో నేర్చుకోవడానికి దృష్టాంతంగా రాయించారు. ఈరోజు గమనిద్దాం, మనం తీసుకుంటున్న మాటలు ఎంత సీరియస్గా తీసుకోవాలంటే వాటిని నిత్యము ఆయన సన్నిధిని వెతుకుతూ ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ అలా ఆయన మాటల మీద ధ్యానం ఉంచి వాటిని పాటిస్తే మాత్రమే వాటి మీద నిలబడగలం, లేకపోతే పడిపోతాం. బుద్ధి, జ్ఞానం, వివేకం అధికంగా సంపాదించిన సొలొమోనుకే సాధ్యం కాల నిలబడడం అంటే నువ్వు నేను ఏ పార్టీ వారం? మనకు అనిపించవచ్చు సొలొమోన్ అయితే పడిపోయాడు, నేను నిలబడి ఉంటాను అనిపిస్తుందా? పేతురు అదే అన్నాడు. ఏమని? అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం పడను యేసయ్యా. మరుక్షణమే ఆ రోజే పడిపోయి కోడి కూసి జ్ఞాపకం చేసిందండి. కోడి ఎప్పుడు కూస్తుంది? తెల్లారేటప్పుడు. అర్థం ఒక రాత్రి అనేది, ఒక రాత్రి అనుభవం మనందరి జీవితంలో ఉంటుంది. దేనికి తెలుసా? నిరూపించబడ్డానికి. ఆమేన్. వాక్యం చెప్తున్న సత్యం, పగలున్నంత వరకు ఎవరు తొట్టుపడరు. రాత్రి పూట తొట్టుపడే సమయం, నువ్వు పగలు సమయం ఉన్నప్పుడే సంపాదించుకున్న వెలుగు ఆ రాత్రి పూట నిన్ను నడిపిస్తుంది. ఏంటా వెలుగు? ఆయన ఆజ్ఞ, ఆయన ఉపదేశం. ఆమె నేను చెప్పరే. ఈరోజు ఒక్కొక్క మాట, ఆ మాట బట్టి ఇస్తున్న ఉపదేశం మన హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడు మాత్రమే మనం జాగ్రత్తగా అడుగులు వేయగలం. ఇప్పుడు నీ ఎదురుగుండా షిమి ఏం లేడు, నీ ఎదురుగుండా బర్జిల్లై కుమారులు ఏమి లేరు. మరి మన ఎదురుగుండా ఉన్న ఛాలెంజ్ ఏంటి? అయానికి స్తోత్రం, పరిశుద్ధురానికి వందనాలయ్యా. ప్రభాని బంగారు పాసంలోకి వచ్చి వేడుకుంటున్నాం. రాత్రి పూట నాయన వెతుకున్నప్పుడు మీరు ఇస్తున్న ఆజ్ఞలను మేము నాయన యేసయ్య శ్రద్ధతో ఆయన పాటించి నాయన యేసయ్య మీ యొక్క ఆశీర్వాదం పొందుకున్న విధముగా నాయన మీ బలమును, నాయన మీ జ్ఞానమును, ప్రభా మీ తెలివివేచను పొందుకున్న వారంగా ఉన్నట్లు మీరు ఎక్కడికి చూపించండి. నాయన శత్రు వైరి అంతటిని మీరే లయపరచమని వేడుకుంటున్నాం. ప్రభానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. మేము ఆజ్ఞను పాటించుట ఎందుకు శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి ప్రభా. మేము నా తండ్రి కేవలం అన్నవారుగా కాదు, ఆయన మాట్లాడేవారుగా కాదు, ఆయన పాటిస్తూ గాయకుంటూ మీ నీతిని వర్తించే వారుగా ఉండనట్లు, మీ చేత ఆశీర్వదింపబడిన వారుగా ఉండనట్లు ప్రభా మాకు బలముగా ఉండి నడిపించుకుని నడుపుతాం తండ్రి. ఆమేన్.
మాటలను రిసీవ్ చేసుకుని ఇప్పుడు తన రాజ్యం చేయడానికి ముందుకు వెళ్తున్నాడు. ఎలాగైతే ప్రతిదినం మన వాక్యం రిసీవ్ చేసుకొని మాటలు విని తర్వాత మనం లైఫ్లో ముందుకు వెళ్తున్నామో ఈరోజు మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఆ మాటలను అనుసరించి మనం ముందుకు వెళ్తున్నామా లేదా, ఆ మాటల లోపల ఉన్న ఆయన హృదయానికి మనం దగ్గర ఉన్నామా లేదా అని చెక్ చేసుకుందాం. నేను మాత్రం అభ్యంతర పడను అని చెప్పిన పేతురు పడిపోయిన కాలం మనం చూసాం. ఇప్పుడు మనం వింటున్న మాటలను బట్టి, మనం తీసుకుంటున్న తీర్మానాలను బట్టి పడిపోకుండా జాగ్రత్తగా వెళ్ళడానికి మనం బయలుదేరిన తర్వాత మనం ఎలా ఉంటాం అనేది మనకు అర్థం అవ్వాలి. దేవుడు ఎక్కడైనా నేను పడిపోను అనే గర్వంగానే ఉంటే దానిని విరుస్తారు. మేలుకే కరెక్షన్ తీసుకునే విధంగా మన జీవితాలు ఉండాలి. ఆమేనని చెప్తాం. ఇక చూడండి, సొలొమోను రాజు ఎలా ఆ మాటలను అనుసరించి ముందుకు వెళ్ళాడా లేదా అని చెక్ చేద్దాం. 12వ వచనంలో చూడండి, అప్పుడు సొలొమోనట తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. అంటే రాజుగా తను స్థిరపడ్డాడు. అప్పుడు ఏం జరుగుతుంది? 13వ వచనం, అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బత్షెబా యొద్దకు రాగా ఆమె సమాధానంగా వచ్చుచున్నావా అని అడిగి, తర్వాత వారిద్దరి మధ్యలో ఒక డిస్కషన్ అవుతుంది. దాన్ని జాగ్రత్తగా చూద్దాం. చూడండి, అతడు సమాధానంగానే వచ్చుచున్నానని చెప్పాడు. నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పమనగా ఇప్పుడు తన ఒక మాటను ఆయన తల్లి చెవులో వేస్తున్నాడు. ఏంటన్నమాట అంటే, అతడు రాజ్యము నాదై ఉండెననియు నేను ఏలవలననియు ఇశ్రాయేలీలందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని దాయెను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయెను. అంటే ఏంటి? రాజ్యము నాది అవ్వాలి అని ఇంకా నేనే రాజని ఇశ్రాయేలీలు అందరూ అనుకున్నారమ్మా. కానీ ఆ రాజ్యము లాస్ట్ మినిట్లో ఏమైంది? నాది కాకుండా ఎవరిదైంది? సొలొమోన్ది అయిపోయింది. ఎవరు ఆ సొలొమోను? సహోదరుడు కనుక నా సహోదరునిది అయింది అని చెప్తున్నాడు. అయితే ఇంకేమడుగుతున్నాడో చూడండి. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొంచున్నాను, కాదనకమ్మా. ఏంటట ఆ మనవి? ఏంటో చూడండి. ఆమె చెప్పుమని చెప్పగానే ఇక చెప్తున్నాడు ఏమని? షునేమీరాలైన అబీషగు నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో చెప్పమని చెప్తున్నాడు. అతడు నీతో కాదని చెప్పడు అనెను. గమనించారా? దావీదు యొద్ద నుండి తాను రాజ్యము కోరుకున్నాడు, దొరకలా. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? దావీదునకు ఇయ్యబడిన ఆఖరి భార్య ఎవరు? అబీషగు. మొదటి అధ్యాయంలో ఉంటుంది. దావీదుకు వెట్ట కలగట్లేదు, అంటే ఆ వెచ్చదనం రావట్లేదు. తనకున్న ఆ వృద్ధాప్యమును బట్టి తనతో పాటు ఉండడానికి, ఇంకా తన అవసరతలన్నీ చూసుకోవడానికి ఒక చక్కటి చిన్నదాన్ని తీసుకుని వచ్చి పెళ్లి చేస్తామని అడిగి ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చి అక్కడ అబీషగు అనే ఒక ఆమెను తీసుకుని వచ్చి అక్కడ ఇస్తున్నారు. అట్లాంటి సమయం అబీషగును కోరుకుంటున్నాడు అదోనియా. ఏం కోరుకుంటున్నాడో తెలుసా? తల్లితో సమానమైన, తల్లి వరుసలో ఉన్న వ్యక్తిని భార్య సమానురాలుగా కోరుకుంటున్నాడు. రాజ్యము దొరకలా,
సరే నాకు ఆమె భార్యనైనా ఇచ్చేయండి అని అడుగుతున్నాడండి. ఎంత దుర్బుద్ధి కదా, ఎంత దుర్బుద్ధి. అది కూడా ఎంత నాక్గా వచ్చి బెత్షెబాని అడుగుతున్నాడు. ఏమని? రాజ్యం నాకు ఎటు దొరకలేదు, కనీసం ఆ అభిషేకనైనా ఇవ్వండి. అంటే రాజ్యం అభిషేకం నీకు సేమా? ఇంకా చూడండి, సరే అడిగాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఆ డిస్కషన్ అయింది. నెక్స్ట్ దానిని సొలొమోన్ దగ్గరికి ఎలా తీసుకెళ్తున్నారో మీరు గమనించండి. బెత్షెబా వెంటనే ఏం రియాక్ట్ అవ్వలా. మంచిది, 18వ వచనం, నిన్ను గూర్చి రాజుతో చెప్తానని చెప్పింది. అలాగనే చెప్పి 19, బెత్షెబా రాజైన సొలొమోను వద్దకు అదోనీయా పక్షమున చెప్పుటకు వచ్చెను. అలా వచ్చినప్పుడు ఏం జరిగిందట? రాజు లేచి తనతో పాటు తన తల్లికి కూడా సింహాసనం వేయించి చెప్పమ్మా అని చెప్తున్నప్పుడు ఆ తీసుకెళ్తున్న విషయమును కొంచెం జాగ్రత్తగా చూడండి. ఒక చిన్న మనవి చేయాలయ్యా అని స్టార్ట్ చేసింది. బెత్షెబాకి ఇది ఏమీ కొత్త కాదు. ఎందుకు తెలుసా? అదోనీయా రాజ్యము తీసుకుంటున్నప్పుడు నాతాను కూడా ప్రవక్త వచ్చి బెత్షెబాతో ఇలాగే చెప్పాడు. ఏమని? నువ్వు మాట్లాడుతూ ఉండు దావీదు రాజుతో, మధ్యలో నేను వస్తాను, తర్వాత ఆ విషయాన్ని మనం రాజుతో డిస్కస్ చేద్దామని చెప్పినప్పుడు ముందుగా బెత్షెబా వెళ్ళిన అనుభవం ఉంది. సో రాజులతో ఎలా మాట్లాడాలో బెత్షెబాకి తెలుసు. ఇప్పుడు అలాగనే సొలొమోను రాజుగా ఉన్నాడు. తల్లి స్థానంలోనే ఉన్నప్పటికీ కూడా వచ్చి ఒక మనవి చేస్తున్నప్పుడు చెప్తుంది. ఏమని చూడండి, 20వ వచనం, ఒక చిన్న మనవి చేయాలని అనుకుంటున్నా, నా మాట త్రోసివేయకు అని చెప్తున్నాడు. నా తల్లి చెప్పు, త్రోసివేయను, వింటాను అని చెప్పినప్పుడు ఆమె చెప్తుంది. ఏమని? ఆమె షూనేమీరాలైన అబీషగు నీ సహోదరుడైన అదోనీయాకు పెండ్లి అప్పగింపవలెను అని చెప్పింది. అప్పుడు వెంటనే సొలొమోన్ సరే పెళ్లి చేద్దాం అని అన్నాడా? లేదు. ఆ మాటలు ఎంత బాగున్నాయో చూడండి, తను ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూడండి. అందుకు రాజైన సొలొమోను షూనేమీరాలైన అబీషగు మాత్రమే అదోనీయా కొరకు అడుగుట ఎలా? అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అబ్యాతారు కొరకును సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడగమని తన తల్లితో చెప్పెను. అర్థం పాజిటివ్గా చెప్పట్లా, నెగిటివ్గా చెప్తున్నాడు. ఎందుకు? ఈ అబ్యాతారు, ఈ యోవాబు వీరందరూ కూడా అదోనీయాతో ఉన్నవారు. తాను చెప్తున్న మాటలు రాజ్యమును ఇస్తానని కాదు, అంతగా తినతో పాటు పనిష్మెంట్ని షేర్ చేస్తానని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇంకా చూడండి ఇంకేం చేస్తారు. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగచేయును. అర్థమైందా? నేనేమంటున్నా అంటే, నువ్వు ఒక రాజుగా ఒక యాజకుడిగా నియమింపబడ్డావు నానా, అలాగనే పిలువబడ్డావు. చీకట్లో నుండి వెలుగులోనికి పిలువబడ్డావు. ఇప్పుడు నీకు చీకటేదో వెలుగేదో తేడా తెలుసు. ఇప్పుడు ఒక రాజుగా నీకు ఇచ్చిందని నువ్వు కాపాడుకుంటూ శత్రువుని ఏ విధముగా వచ్చినా, ఎటు నుంచి వచ్చినా గుర్తుపట్టి మట్టు పెట్టి రాజ్యమును కాపాడుకుంటూ ఉన్నవాడవై ఉండాలి. అంతేనా?
ఎంతకాలం డిఫెన్స్ చేస్తావు? అటాక్ ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు స్వాధీనపరచుకుంటావు? ఎప్పుడు విస్తరిస్తావు? ఎప్పుడు ఏలుబడి చేస్తావు? సొంత రక్షణను కాపాడుకోవడమే కష్టమైపోతున్న కాలంలో ఇక సువార్తను ఎప్పుడు చెబుతావు? అనేకుల్ని ఎప్పుడు రక్షిస్తావు? యెహోవా సన్నిధిని నిలబడు కాలం ఒక దినం రాబోతుంది. సిగ్గుమాలిన ముఖములతో ఇచ్చిన ఏ తలాంతు డబల్ చేయకుండా అలాగనే ఉండి బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవద్దా? చెడ్డ దాసుడా అనిపించుకునే కాలంలోనే ఉండాలా? ఒక్కసారి ఆలోచించండి. ఒక రాజుగా నీకు బాధ్యత ఉంది, ఒక యాజకుడిగా నీకు బాధ్యత ఉంది. ఎప్పుడు చేస్తావు నానా? ఆయన సన్నిధిని వెతకకుండా, ఆయన బలమును వెతకకుండా ఎలా కదులుదాం అనుకుంటున్నావు? నీ అతిశయం దేనిలో ఉంది? యెహోవాను బట్టి అతిశయపడమని ఎందుకు రాయించారు? వారు పడుతున్న అనుభవంలో ఉన్నారు కాబట్టి రాయించారు. ఎందుకు నీకు జీవితంలో సంతోషం లేదు? ఎందుకు ఏం చేయాలో అర్థం కావట్లేదు? ఎటు పడితే అటు గాలికి రేపబడుతున్న కెరటం వలె లేచి నురుగులు కక్కుతూ ప్రయోజనం లేని అలలు వలె ఎందుకు ముందుకు వెనక్కి సాగుతుంది జీవితం? ఎందుకు నిర్జల మేఘాల వలె అటు ఇటు కొట్టుకుంటూ? ఎందుకు దారి తప్పిన చుక్కల వలె పరిస్థితులు మారిపోతున్నాయి? ఎందుకంటే నువ్వు విన్న మాటలను బట్టి నడవట్లేదు. వింటున్నావు, వినుట మట్టుకు వింటున్నావు, కానీ ఆ మాటల ప్రభావం 2 నిమిషాలు కూడా ఉండకుండా ఆ మాటల మీద నుండి తొలగిపోతున్నాం, ఆజ్ఞల మీద నుండి తొలగిపోతున్నాం. అందుకనే ఆ శక్తిని మనం ఆశ్రయించలేని భయంకరమైన స్థితిలో పడిపోతున్నాం. ఇక్కడ చిన్న ఎగ్జాంపులేనండి నేను చూపించాలని ప్రయత్నం చేస్తున్నది. తన తల్లే వచ్చి అడుగుతున్నా సరే, తన తల్లి ఏమీ చెప్పట్లా. అదోనే ఇలా అడిగాడు, నువ్వేం చేస్తావు నీ ఇష్టం, మనం మాట్లాడతాం కదా, అలా ఏం మాట్లాడట్లేదు. చాలా అఫీషియల్ టాక్ అది. నీ సహోదరుడైన అదోనీయాకి షునేమిరాలైన అభిషేకుని ఇచ్చి పెళ్లి చేయి అని చెప్పింది అంతే. తనకు అర్థమైపోయింది, సొలొమోనుకి అర్థమైందండి ఏం చెయ్యాలో. ఇప్పుడు గమనించండి, తన తండ్రి హృదయంలో ఇదే కదా ఉంది. తన తండ్రి మరణానికి చేరువుగా ఉన్నాడని విని తనంతట తాను రాజుగా తను డిక్లేర్ చేసుకొని ఎంత వ్యతిరేకంగా నిలబడ్డాడు అదోనీయా. అయినా ఏం చేయలేదు. సమయం వచ్చిన తర్వాత అప్పుడు పట్టుకున్నాడు సొలొమోన్. ఎగ్జాక్ట్గా అలాగనే ఎన్ని విషయాలు నీ చుట్టూ ఉన్నాయో తెలుసా? ఎన్ని బాధ్యతలు నీ చుట్టూ ఉన్నాయో తెలుసా? ఎన్నిటిని నువ్వు తొక్కి పెట్టాలి, ఎన్ని చంపాలి, ఎన్నిటిని నువ్వు కాపాడాలో తెలుసా? ఇప్పుడు నీ ఎదురుగుండా అదోనీయా వచ్చాడు, లేకపోతే బర్జిల్లై కుమారులు వచ్చారు, ఇలాంటి దాఖలాలు ఏం లేవు. ఇవన్నీ ఇప్పుడు ఆత్మీయంగా జరగాలి నాన్న. శరీర కార్యాలు నీ మీద ఏలుబడి చేయాలని, నిన్ను చంపాలని, నువ్వు ఉండకూడదని శరీర కార్యాలు ఏవైతే నిన్ను డామినేట్ చేస్తూ ఆయన గుణములు కనబడకుండా శరీరం యొక్క నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములకు సంబంధించిన అనేక కార్యాలు నువ్వు లేకుండా, నువ్వు రాజుగా ఉండకుండా నీ మీద పెత్తనం చేస్తున్నాయి. వాటన్నిటిని గుర్తుపట్టు, తగిన కాలం వాటిని చంపివేయి.
మన లోపల కార్యం జరగకుండా, మనల్ని మనం కాపాడుకోకుండా ఇతరులని ఎవరిని మనం గైడ్ చేయలేము. ఎవరో గురించి పక్కన పెట్టి నీ ఇంటి వారిని నువ్వు గైడ్ చేయలేవు. నెహెమ్యా ప్రాకారాలు కట్టేటప్పుడు ఏం జరిగింది తెలుసా? ఎవరి ఇల్లు వాళ్ళు బాగు చేసుకున్నారు, ఎవరి గోడను వాళ్ళు కట్టుకున్నారు, అంతే. ప్రాకారాలు కట్టబడిపోయాయి. ఆమేన్. ఈరోజు ఇంతమంది మనం చేరాం కదా, నీ పక్కనున్న వారిని ఒకసారి చూడు, నీ మొబైల్లో నీ పక్కనున్న వారిని చూడు. అది వారి ఇల్లు, ఇది మన ఇల్లు అనుకోండి. ఎవరి ఇల్లు వాళ్ళు బాగు చేసుకున్నాం అనుకోండి, మన ప్రాకారాలు కట్టబడతాయి నాన్న. ఆమేన్ చెప్పలేరా? మన జీవితాలు మనం కట్టుకుందాం, మన కుటుంబాలు కట్టుకుందాం, చాలు. నీ ఇంటిలో నువ్వు ఆయన ఆశ్చర్య కార్యాలను వివరించలేకపోతున్నావు. ఏం పరిస్థితి నాన్న? నీ ఇంటిలో ఉన్నవారిని నువ్వు లోపరుచుకోలేకపోతున్నావు. ఏం ఏలుబడి చేస్తున్నావు? నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు. ఇంకేం ఏలుబడి చేస్తావు? ఎక్కడున్నావు రాజుగా? నువ్వు చెప్తే నీ శరీరం వినాలి. ఆమేనని చెప్పండి. ఎవరు చెప్తే వినాలి? నేను చెప్తే నా శరీరం వినాలి. నీకు వ్యతిరేకంగా నీ చెయ్యి పని చేస్తున్నంటే గుర్తుపట్టునానా. నీకు వ్యతిరేకంగా నీ కన్ను ఎటో వెళ్తుందంటే నువ్వు గుర్తుపట్టు. ఇవేవి చెయ్యకుండా నువ్వు రాజ్యము చేస్తున్నట్టుగా రాజులైన యాజక సమూహంగా ఎలా ఫీల్ అవుతావు? అసలు నియమించబడిన నియమం ఎటువంటిది? ప్రవర్తిస్తున్న ప్రవర్తింపు ఎలా ఉంది? ప్రవర్తన విషయమై జాగ్రత్త పడదాం. ఇవన్నిటికీ సొల్యూషన్ ఒక్కటే. ఏంటి తెలుసా? యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఇది ఒక్కటే సొల్యూషన్. యెహోవాను వెతుకు దొరుకుతారు, ఆయన బలమును వెతుకు దొరుకుతుంది, ఆయన సన్నిధిని నిత్యము వెతుకు దొరుకుతుంది. మిగిలినవన్నీ వ్యర్థం. నువ్వు ఎంత వెతికినా దొరకవు. పిల్లలు అడిగారు కదా అని గ్యాస్ స్టవ్ వెలిగించి మంటనిస్తావా? అది కూడా ఒక పువ్వులాగే ఉంటుంది కదా. గ్యాస్ స్టవ్ వెలిగిస్తే పైనుంచి చూడండి చక్కగా ఒక ఫ్లవర్ లాగే ఉంటుంది కదా. నాకు ఆ పువ్వు కావాలని చెప్పి ఏడుస్తుంటే ఇస్తావా నాన్న ఇదిగో అని చెప్పండి. ఏడుస్తున్నారండి, మారం చేస్తున్నారండి, అందుకే ఇచ్చానండి అంటావా? చెప్పండి. పిల్లలు ఏం అడిగినా ఇచ్చేస్తాం కదా. ఇస్తామా? పట్టుకోగలమా కనీసం మనం? అంటే మనకు తెలుసు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు, అవునా? మరి శరీరం మారం చేస్తుందని ఏది పడితే అది ఇచ్చేస్తావా? అది అగ్ని నాన్న, కాల్చేస్తుంది. గమనించుకుందాం. ఇక్కడనే ఆగి ప్రార్థన చేసుకుందాం. మిగిలిన విషయాలు రేపు చూద్దాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకా అనేక విషయాలను రేపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం అక్క.